ఏంటి ఇలా దోసుకెళ్ళ పని కాబట్టి తోస్తామా? ఏమ్మా ఏం తల్లి ఇల్లు ఖాళీ చేయకుండా తప్పించు తిరుగుదామనా? పెద్ద దర్జాగా నిలబడిన బస్సులో. అటువంటి కర్మ నాకేం పట్టలేదు. అద్దె పారేస్తున్నప్పుడు నాకేమిటి భయం? నీ బోర్డు అద్దె ఎవరు కావాలి? ముందు అర్జెంట్గా ఇల్లు ఖాళీ చేయి. చేయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? రెంట్ కంట్రోల్ ఆ సెక్షన్ల ప్రకారం నువ్వు కోర్టుకెళ్ళినా 10 ఏళ్ల దాకా ఠికానా ఉండదని మా వీరగంధం అప్పారావు చెప్పాడు. వీరగంధం అప్పారావా? దుర్గంధం సుబ్బారావా? ఇదిగో కాపీ టు చీఫ్ మినిస్టర్, కాపీ టు ప్రైమ్ మినిస్టర్. ఎన్ని కాపీలు ఎవరికి పంపించినా వాళ్ళెవరూ నన్నేం చేయలేరు. కానీ నేను కండక్టర్ని పిలిచాననుకో నీ పని రెంట్ కంట్రోల్ అవుతుంది. పైగా దబాయి కండక్టర్ పిలిస్తే ఏం చేస్తారు? ఏంటి ఆడపిల్ల తాలరే? అలా ఏంటయ్యా? అలా చేయాల్సిన కదా నాకేంటి? నేను హౌస్ వాళ్ళని, ఆవిడ ఆఫ్టర్ అద్దె కట్టి ఇంట్లో ఉంటాను అమ్మాయి. అయితే గొడవ చేయాలా? గొడవ ఏంటయ్యా? ఇల్లు ఖాళీ చేయకపోతే అనర్థాలు జరిగిపోతాయి. గొప్ప వీరుడు బయలుదేరాడండి. నేను వీరున్నారా అంటావా? పడి పడి ఉన్నాను. ఈ పట్టం నాకేం కొత్త కాదు. నువ్వు పడితే పాటు నీతో పాటు మమ్మల్ని లాగేసావు కదయ్యా. అవసరం నేను పడగలండి, అవసరాలు మీరు పడితే ఏంట్రా? కానిస్టేబుల్స్, ఎస్ సార్. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, ఫ్రంట్ నుంచి వరదలు, బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోడ్డు పక్కన ఫైటింగ్ చేస్తావా? అది కాదు బావా, నేను అల్లి పిల్లి ఆంజనేయుల్ని. సార్, బ్యాక్ కాదు, ఫ్రంట్ ఎక్కువ. తెలుసు. దిగో. కమాన్. మీరు స్టేషన్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రా. కమ్. నిన్ను కొట్టు కొట్టు బావా. నువ్వు నన్ను రాసుకెళ్ళని పిలిచినా నీ వెంటబడి వచ్చినందుకు నన్ను కొట్టాల్సిందే. ఆంజనేయులు